Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 40 verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడింది. And the glory of the Lord shall be revealed, and all flesh shall see it together. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాని చూచెదరు. In the beginning verses of this chapter, we see God's desire, that is, people be comforted. ఈ అధ్యాయంలో ఆరంభ వచనాల్లో మనం చూస్తే దేవుని ఆశ ఏమిటంటే దేవుని ప్రజలు ఆదరించబడాలి, ఓదార్చబడాలి. He delights to bring them peace and pardon. వారికి ఆయన సమాధానము, క్షమాపణని ఇచ్చే దాంట్లో సంతోషించేవాడే ఉన్నాడు. In history, చరిత్రలో this was initially fulfilled with Israel's release from captivity in Babylon. ఇది ఆరంభంలో ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి విడుదల పొందిన సందర్భంలో జరిగిన సంగతి. But the primary fulfillment occurred at Christ's first coming. అయితే క్రీస్తు వారి మొదటి రాకడలో ప్రాథమికంగా ఇది నెరవేర్చబడింది. Yeah, when sin was defeated on the cross. సిలువ మీద పాపం ఓడించబడినప్పుడు, When those spiritually captive to sin's power were set free by faith. ఆత్మీయంగా పాపం చేత చెరపట్టబడిన వారు విడుదల పొంది విశ్వాసం ద్వారా విడుదల పొంది. Now verse 3 begins with the assumption that there are barriers to Christ's coming. మూడవ వచనంలో క్రీస్తు యొక్క రాకడికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయనే మాట ఇక్కడ మనకు జ్ఞాపకం A చేస్తుంది. process of preparation is needed. ఇక్కడ సిద్ధపాటు ప్రక్రియ అవసరం. How do we prepare for Christ's coming? క్రీస్తు రాకడ కొరకు ఎట్లా మనం సిద్ధం చేయగలం? Obstacles must be removed. ఇక్కడ ఉన్న ఆటంకాలు, అంతరాయాలు తొలగించబడాలి. Whether these obstacles are self-imposed or stumbled upon is beside the point. కాబట్టి ఈ ఆటంకాలు స్వయంగా అక్కడ మనం పెట్టినాయా లేకపోతే అక్కడ వాటంతటా అవి అక్కడ కలిగినాయా అది ప్రాముఖ్యమైనది But the కాదు. question is, ప్రశ్న ఏమిటంటే how will you overcome them? వాటిని నువ్వు ఎట్లా అధిగమిస్తావు? It begins with a voice crying out to all who will listen. ఇక్కడ మరి ఒకని స్వరము వినాలి అనేటువంటి ఒక కేక ఇక్కడ వినబడతా ఉంది. See each verse from 3 to 5. 3 నుండి 5 వచనాలు, ప్రతి వచనంలో కూడా It can be seen as 3 steps to understanding the purpose of the coming of Christ. క్రీస్తు యొక్క రాకడికి యొక్క ఉద్దేశాలు మనం 3 సందర్భాలు చూడొచ్చు. Verse 3. 3వ వచనంలో The voice calls us to prepare the way. ఇక్కడ స్వరం ఏమని చెప్తా ఉంది? మార్గము సిద్ధపరచుడి. Secondly, in verse 4, రెండోది 4వ we are వచనంలో called to remove the obstacles. మనం ఈ ఆటంకాలన్నీ కూడా తొలగించాలి అని కోరబడుతున్నాం. And thirdly, in verse 5, మూడోదిగా 5వ వచనం we చూస్తాం. get to behold the glory. మనము ఆయన మహిమని చూడాలి. Let's begin from verse 3 by considering this voice. ఈ స్వరము గురించి మనం చూస్తూ 3వ వచనం నుండి ఆరంభిస్తాం. Who is it? ఎవరది? Each of the gospel accounts credit John the Baptist as the fulfillment of this verse. ప్రతి సువార్తలో కూడా చెప్పింది ఏమిటంటే ఈ వచనం నెరవేర్పుగా ఇది బాప్తిజమిచ్చి యోహాను చెప్పిన మాట. He is the one who is crying out. ఆయనే అక్కడ ఆయన కేక వేస్తున్నాడు. The one crying has advanced into the wilderness and calling upon the people to come and make a road for the Lord. అరణ్యంలో ఆయన కేక వేస్తూ ప్రకటించు, రండి ఈ ఆయనకి మార్గము సిద్ధపరచుడి అని కేక వేస్తూ. So remember who the audience is for verse 1. మరి మొదటి వచనంలో వినువారు ఎవరు? ఇక్కడ చూడండి, My people. నా ప్రజలు, నా జనులు. It is a call for preparation by those within the covenant community. కాబట్టి ఈ నిబంధన సంబంధమైనటువంటి సమాజంలో ఉన్నవారు వాళ్ళు చేయవలసినటువంటి. Many of them are living in compromised ways that hinder the coming of Christ in their lives. వారిలో చాలా మంది క్రీస్తు వారి జీవితంలో రాకుండా ఉండే ఆటంకాలకి వాళ్ళు అక్కడ రాజీ పడిన వాళ్ళు ఉన్నారు. So it is easy to find ourselves in this passage. ఈ భాగంలో మన స్థితిని, మన స్థలం మనం చూసేది చాలా We కష్టమైనది. need to hear the voice calling us today. ఈ రోజు మనం ఆ స్వరం, మనం పిలుస్తున్న ఆ స్వరాన్ని గుర్తించవలసిన వారు మనం. In verse 4, 4వ వచనంలో we are met with more landscaping metaphors, similes. మనం ఇక్కడ ఒక పోలికలుగా చూస్తా ఉన్నాం ఎక్కువ విషయాలని. What verse 4 says? 4వ వచనం ఏమని చెప్తుంది? Every valley shall be lifted up, and every mountain and hill made low, and the uneven ground shall become level, and the rough places a plain. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. In other words, మరొక మాటలో all చెప్పాలంటే kinds of obstructions are to be removed from the path. అన్ని విధముల ఆటంకాలు, ఇవన్నీ ఈ మార్గంలో ఉన్నటువంటి అడ్డంకులు అన్ని కూడా తొలగించబడాలి. What does it mean? దాని అర్థం ఏమిటి? Internal and external sins must be attacked. అంతరంగికంలో బాహ్యమైనటువంటి పాపములు వీటిపైన దాడి జరగాలి. Hardened hearts must be softened. కఠినపరచబడిన హృదయము మెత్తన చేయబడాలి. Matthew Henry says, మాథ్యూ హెన్రీ గారు చెప్పినారు, our hearts must be leveled by the divine grace. మన హృదయాలు దైవికమైన కృప ద్వారా అవి చదును చేయబడాలి. We see this in two ways. ఇది 2 విధాలుగా మనం చూడొచ్చు. Number 1, మొదటిది, those cast
down into despair and condemnation, must be they are to be lifted up. ఎంతో నిరాశ నిస్పృహలో కునిగిపోయి ఉన్నవారు వారు పైకి And లేవనెత్తబడాలి. the second thing is, రెండవది, the self-righteous people must be humbled. ఇప్పుడు స్వనీతి పరులైన వారు దీనులు కావాలి. Yeah, we should be humbled but not condemned. మనము దీనులమై తగ్గించుకొని ఉండాలి కానీ శిక్షించబడకూడదు. Whether you are filled with pride or in the depths of despair, నీకు ఒకవేళ గర్వం ఉన్నా లేదా నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నా, you need to hear the voice calling you out of the frame of that spirit. కాబట్టి అలాంటి ఆ మనసు కలిగిన ఆ స్థితి నుండి బయటికి రావాల్సిన స్వరమును వినాలి. That's how repentance begins. ఆ విధంగా మారు మనసు అనేది It is ఆరంభించబడుతుంది. listening to the call and responding in faith. పిలుపును విని విశ్వాసము దాన్ని స్పందించడం అవసరం. Then our anger will be turned into joy. అప్పుడు మనకు కోపము సంతోషముగా మార్చబడుతుంది. Our rage becomes peace. అప్పుడు మనకున్నటువంటి ఆ ఉగ్రత అది శాంతి సమాధానంగా మార్చబడుతుంది. Our lives will be completely transformed. మన జీవితాలు సంపూర్ణంగా మార్చబడతాయి. We will be a new creation. మనం ఒక నూతన సృష్టిగా చేయబడతాం. What are the internal and external barriers to Christ coming more fully into your own life? క్రీస్తు నీ జీవితంలో సంపూర్ణంగా రావడానికి ఉన్న ఆటంకాలు అడ్డంకులు ఏమిటి? Are there peculiar sins that have you imprisoned? You are present by them. ఒకవేళ నువ్వు ఆ పాపంలో ఒక ప్రత్యేకమైన పాపం చేత నువ్వు చెరపట్టబడి ఉన్నటువంటి పాపముల, Are you filled with fear, భయంతో నిండి ఉన్నావా? pride or anger? గర్వము కోపముతో ఉన్నావా? Maybe you have always thought of yourself as autonomous and able to take care of yourself. Oh, I can do anything. లేదా ఎప్పుడు స్వనీతి కలిగి నేను చేయగలను, ఇదంతా కూడా నేను చూసుకోగలను అనేటువంటి మనసు ఉందా? So admitting need would be a failure. కాబట్టి మనం ఇక్కడ ఈ అవసరతని గ్రహించుట ఇక్కడ మనము విఫలమవుతున్నాం. Whatever it is, అది ఏదేమైనా this voice calls you to examine the barriers in your life that impede worship. ఈ స్వరము నేను ఆరాధన చేయకుండా ఉండలాగన ఏ ఆటంకాలు ఉన్నాయో అది తొలగించాలి అనేటువంటి They పిలుపునిస్తుంది. may be internal or external. అంతరంగికమైన కావచ్చు, బాహ్యమైనవైన They కావచ్చు. may be obvious, so clear, or sometimes they may be subtle. అవి ఎంతో స్పష్టంగా బయట కనబడేవైనా లేదా మోసయుక్తంగా కుయుక్తిగా What ఉన్నాయి. are the valleys you have walked through? నువ్వు ఏ లోయలు గుండా వెళ్ళినావు? All obstructions to his coming are to be removed. కాబట్టి ప్రతి అడ్డంకం కూడా తొలగించబడాలి. Total transformation is expected in preparation. కాబట్టి సిద్ధపాటులో సంపూర్ణమైనటువంటి రూపాంతరం జరగాలి. The glory of the Lord is revealed in the hearts of those who humbles themselves, removing self glory. ఎవరైతే స్వంత మహిమ కాకుండా తమను తాము తగ్గించుకొని ఉంటారో వారిలో దేవుని మహిమ కనబడుతుంది. Then when we come to verse 5, ఇప్పుడు 5వ వచనానికి వస్తే then we can behold his glory. ఇక్కడ ఆయన మహిమని మనం చూడగలం. The preparation is not about our enjoyment of the coming. సిద్ధపాటు అనేది ఆయన రాకడను బట్టి సంతోషించడం అనేది కాదు. It is not about removing the guilt of our sin. మన పాప దోషమును తీసివేయబడటం అనేది కూడా We have కాదు. to have a free conscience with which we enjoy his glory. నిర్మలమైనటువంటి మనస్సాక్షి మనం ఆయన యొక్క మహిమను బట్టి ఆనందించడం Oh, that's an incredible benefit. ఇది ఎంతో నమ్మశక్యం కానీ ఒక ప్రయోజనం ఇది. The results of our preparation is that we have the privilege of beholding the glory of the Lord. మన సిద్ధపాటు యొక్క మరి ఫలితం మనం చూస్తున్నాం, దేవుని యొక్క మహిమను మనం చూచుట. The glory of God can refer to his presence, దేవుని యొక్క మహిమ అనేది ఆయన సన్నిధిలో కూడా his సూచించబడింది. revelation, ఆయన యొక్క ప్రత్యక్షత, his repute and character, ఆయన యొక్క పేరు ప్రఖ్యాతి or గురించి, his exalted state. అదే ఆయన హెచ్చించబడినటువంటి స్థితి కూడా. So it is the recognition of God's worth. కాబట్టి దేవుని యొక్క యోగ్యతను గుర్తించుట. Maybe in our justification or sanctification or glorification, he is worthy. నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట, మహిమపరచబడుటలో కూడా ఆయన యోగ్యుడు అయినాడు. In fact, it is a central concept in all aspects of our salvation. వాస్తవంగా మన రక్షణలోని అన్ని విషయాల్లో కూడా అది కేంద్రమైనటువంటి విషయం. Not only for the believer, but all flesh will see it. విశ్వాసి మాత్రమే కాదు, సర్వ శరీరులు ఆయనను చూడాలి. In Philippians chapter 2 verses 10 and 11. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో What is written there? అక్కడ ఏమని రాయబడింది? So that at the name of Jesus every knee should bow in heaven and on earth and under the earth, and every tongue confess that Jesus is the Lord, to the glory of God the Father. అందుకే పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకై తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయన అధికంగా all flesh will see it. సమస్త శరీరులు దాన్ని చూడాలి. For the Israelites in Egypt, మరి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు they beheld the glory of God in his miraculous deliverance of them
from under Pharaoh's hand. వారు దేవుని యొక్క మహిమని ఫరో యొక్క చేతి క్రింద నుండి వారు అద్భుతమైనటువంటి విధానంలో విడిపించబడటలో చూసినారు. They saw the glory of God in the preservation of their lives during the 40 years wandering in the wilderness. 40 సంవత్సరాల అరణ్యంలో తిరుగులాడుతుండగా దేవుడు ఏ రీతిగా వాళ్ళని భద్రపరుతూ వచ్చాడో దానిలో వాళ్ళు చూసినారు దేవుని మహిమ. When you come to Isaiah's days, యెషయా దినాలకి మనం వస్తే, for the actual and literal audience of Isaiah's day, యెషయా కాలంలో ఉంటే వాస్తవంగా ఉన్నటువంటి వినేవారు ఎవరంటే, the glory was seen through the promise that deliverance would come. చూడండి, ఇప్పుడు విడుదల వస్తుంది అనేటువంటి వాగ్దానం చేయబడిన దాంట్లో మహిమను చూస్తాం. Deliverance is going to come. ఇప్పుడు విడుదల కరగబోతుంది. God is going to do that. దేవుడు అది చేయబోతున్నాడు. He is a God who is telling the future. ఆయన భవిష్యత్తు గురించి చెప్తున్న దేవుడు. There we can see the glory of God. అక్కడ ఆ విషయంలో దేవుని మహిమను చూస్తాం. And that was proved at the proclamation of Cyrus. అది కోరేషు గురించి చెప్పినప్పుడు నిర్ధారించబడింది. When Cyrus proclaimed, కోరేషు ఎప్పుడైతే ఆ ప్రకటన చేసినాడు, you go and build the temple, నువ్వు వెళ్ళండి ఆ మందిరాన్ని నిర్మించండి అన్నప్పుడు, then the deliverance came to fruition. ఆ విడుదల అనేది ఫలభరితమైంది. At the time of Christ, క్రీస్తు వచ్చిన ఆ సమయంలో John the Baptist announced the arrival of the Messiah. బాప్తిసమిచ్చి యోహాను మెస్సయ యొక్క రాకడ గురించి ప్రకటన And చేశాడు. his glory was seen in triumph over death in his resurrection. ఆయన మరణం పైన జయం సాధించి పునరుత్థానుడైన దానిలో ఆయన మహిమ కనబడింది. We too prepare to behold the same glory at the Messiah's return. మనం కూడా మెస్సయ తిరిగి వచ్చినప్పుడు ఆ మహిమని మనం చూస్తున్నాం. When God's glory is revealed in our lives, మన జీవితాల్లో దేవుని మహిమ బయలుపరచబడినప్పుడు transformation is inevitable. వాటి రూపాంతరం అనేది తప్పక జరుగుతుంది. In our individual lives, మన వ్యక్తిగత జీవితాల్లో, corporately as the greater body of Christ, సమాజంగా ఇంకెక్కువైనటువంటి క్రీస్తు సంఘం అనే శరీరం. when Christ is revealed, our culture also will be changed. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకున్నటువంటి స్థితిగతులు సంప్రదాయాలు కూడా మారిపోతాయి. Turn away from your sin and return to your God in reverent worship. నీ పాపము నుండి నువ్వు మళ్ళుకొని ఎంతో గౌరవంగా దేవుని ఆరాధించడంతో దేవుని వైపుకు నువ్వు తిరగాలి. Repentance and worship are the proper response to the prophet's call to prepare the way. పశ్చాత్తాపడి దేవుని ఆరాధించాలనేది ప్రవక్త ఆ మార్గం సిద్ధపరచాలి అనేటువంటి విషయం చెప్పడం. It means to make our hearts ready for his arrival. అనగా ఆయన రాకడ కొరకై మన హృదయాలను సిద్ధం పరచుకోవాలి. So start with yourself. కాబట్టి నీ నుండి ఆరంభించాలి. What sins in your life are obstructing Christ's coming in fullness into your life? క్రీస్తు నీ జీవితంలో సంపూర్ణంగా రావడానికి గల ఆటంకాలు ఏమున్నాయి? Don't stop there. అక్కడ నువ్వు ఆగిపోవద్దు. What are the cultural obstructions? ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి ఆ సంప్రదాయబద్ధమైనటువంటి ఆటంకాలు ఏమిటి? Help others to remove them. ఇతరులు కూడా మరి వాటిని తీసివేయడానికి సహాయపడు. How are you stirring up one another? ఒకరినొకరు ఏ రీతిగా పురికొల్పుకుంటున్నారు? If we are a body, మనం శరీరం అయితే, if you are united in Christ, క్రీస్తునందు ఐక్యపరచబడిన we వారైతే are called into action by this verse. మనం ఈ వచనం ద్వారా పని చేయడానికి కొరకే పిలువబడుతున్నాం. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, may God help us to be well prepared to see his glory directly. మనం నేరుగా ఆయన మహిమను చూచులాగిన సంపూర్ణంగా సిద్ధపడి ఉందాంగా. Let us prepare ourselves for that day. ఆ దినం కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు Lord, తండ్రి, we thank thee for these prophecies of Isaiah. యెషయా యొక్క ప్రవచనాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Chapter 40 is speaking of the ministry of John the Baptist. 40వ అధ్యాయంలో బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క పరిచర్య గురించి మాట్లాడుతుంది. The mountains will be made low, పర్వతములు అనగబడతాయి, and also the valleys will be lifted up. లోయలు ఎత్తు చేయబడతాయి, Crooked roads will be made straight. వంకరగా ఉన్న మార్గములు చక్క Rough చేయబడతాయి, places will be smoothened. కరుకైనటువంటి మార్గంలో చదును చేయబడతాయి. Oh Lord, our lives are like that. మా జీవితాలు కూడా అట్లాగే Our ఉన్నాయి. lives are like mountains, our valleys, our crooked places, our rough places. మా జీవితాలు పర్వతంలాగా లోయల్లాగా వంకరగాను కరుకైనవిగా ఉన్నాయి. Oh Lord, with such things we cannot see thy glory. అలాంటివన్నీ కలిగి ఉండి నీ మహిమను చూడలేము. Help us to remove those obstructions. ఈ ఆటంకాలన్నీ కూడా తొలగించడానికి సహాయం చేయి. Prepare us to see thy glory face to face. ప్రభువా, ముఖాముఖిగా నీ మహిమను చూచడానికి సహాయం Very చేయి. shortly thou art going to come into the midday. అతి త్వరలో మధ్యాకాశానికి మీరు వస్తున్నారు. We are going to see you with glorious bodies. ఓ ప్రభువా, మహిమా శరీరముతో మేము మిమ్మల్ని చూడనై ఉన్నాం. Enable us to, O Lord, to prepare ourselves for that wonderful day. ఆ అద్భుతమైన దినం కొరకే మమ్మల్ని మేము సిద్ధపరచుకున్న దానికి సహాయం Keeping the చేయి. day of the Lord in view, we may lead our lives in this world. ప్రభు రాకడ దినాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి దిన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయి. Bringing all of us under the sprinkling of thy precious blood. In Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుని యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. More spiritual messages on YouTube channel John Victor Hebron.